ప్రార్థన చేస్తాము. ప్రేమల తండ్రి, సర్వాధికారి అయిన దేవ, నీకెంతో కృతజ్ఞతలు. తిరిగి మరొకసారి మీ దయను, మీ కనికరాన్ని కోరుకుంటూ ఉన్నాము. కృపగల దేవుడు, గత ఆదివారం ప్రవచన పరిచయలో మీరు సహాయం చేశారు. తిరిగి ప్రభా మంగళవారం కూడా సంఘ ప్రార్థనలో సహాయం చేశారు. బుధవారం కూడా విజిటింగ్లో తోడ్పడుతూ వచ్చారు. తిరిగి గురువారం బైబిల్ స్టడీ కొరకై నన్ను మమ్మల్ని తీసుకొచ్చేందుకై మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, యూట్యూబ్ ద్వారా కూడా వింటున్న బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలకు వారికి మేలు చేయండి. ఆత్మీయంగా ఎంతో మేలు, ఆశీర్వాదం పొందగలుగుటకు సహాయం చేయండి. దయగల మహాప్రభు, ఈ రాత్రి మీటింగ్ కొరకై ఆశతో, సమర్పణతో, భారంతో వచ్చిన నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మాతో మాట్లాడండి, మా ఆఖరి తీర్చండి. మీ ఏర్పాట్లను రావడానికి సహాయం చేయండి. చేరి వచ్చిన వారి బట్టి వందనాలు, వారి కుటుంబాలను దీవించండి. రేపు కూడా సాయంకాలం సిస్టర్స్ మీటింగ్లో సహాయం చేయండి. శనివారం సిద్ధపాటులో, ఆదివారం పరిచయలో తోడ్పడండి. కుటుంబాల్లో సమాధానం ఇవ్వండి, నెమ్మదిని అనుగ్రహించండి. సమాధానం లేని కుటుంబాల్లో సమాధానం ఇవ్వండి. భార్యాభర్తల మధ్య, ఆడపడుచుల మధ్య, వదినమర్దుల మధ్య, తోడుకోడల మధ్య, అయినపోయిన వారి మధ్య, బంధువుల మధ్య, ఇరుగుపొరు వారి మధ్య, తల్లి కూతురులు, తండ్రి కుమారుల మధ్య అసమాధానము తొలగింపచేయండి. నెమ్మదిని అనుగ్రహించండి. పిల్లలు చదువులు 10వ తరగతి పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. ఇంటర్మీడియట్, ఇంకా డిగ్రీ, ఆ రకాల పై చదువులు చదువుతున్న పిల్లల యొక్క చదువుల్లో మంచి భవిష్యత్తు ఇవ్వండి. ఉన్నతమైన విద్య చదివి కుటుంబానికి, సమాజానికి మీకు ఉపయోగపడే పిల్లలుగా చేయండి. తండ్రి, రాని దినాల్లో మంచి భవిష్యత్తు అనుగ్రహించండి. లోకంలో ఎంతో పాపంతో చెడి పడి పతనమైపోతున్నారు. రకరకాలైన దురలవాట్లకు, గంజాయికి, సారాయికి, రమ్ముకి, కిల్లి, విస్కీ, బీరు, రకరకాలైన చెడు అలవాట్లకు బానిసలు అయిపోయి తమ జీవితాలు, ఆరోగ్యాలు పాడు చేసుకొని కుటుంబాలను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. దయతోటి వారికి మంచి మనసు ఇచ్చి చెడు అలవాట్ల నుండి విడుదల పొందుటకు సహాయం చేయండి. కొంతమంది జైల్లో, కోర్టు కేసుల చుట్టూరు, పోలీస్ స్టేషన్లో ఉంటున్నారు. బిడ్డలను విడిపించి నెమ్మదిని ఇచ్చి పాపక్షమాపణ ఇచ్చి శాంతి సమాధానం అనుగ్రహించు. ఒంటరితనంలో ఉన్న వారిని ఆదరించండి. భార్యలను కోల్పోయి, భర్తలను కోల్పోయి ఒంటరిగా ఉన్నారు. అటు బిడ్డలను మీరే ఆదరించి బలపరచండి. తల్లిదండ్రులు కోల్పోయి అనాథులుగా ఉన్నవారిని హక్కును చేర్చుకొని ఆదరించండి. ఆర్థిక వెనుబడిన కుటుంబాలకు చేయూతి ఇవ్వండి. తాత్కాలికంగా, దీర్ఘకాలంగా వ్యాధి బాధలతో ఉన్న వారిని కనికరించండి. అంగవైకల్యంతో ఉన్న వారిని చేయూతి ఇవ్వండి, సహాయం చేయండి. శారీరకంగా, మానసికంగా కృంగిపోయి ఫుట్పాత్పై, రోడ్ల వెంబడి తిరుగుతూ సంచరిస్తూ ఉన్న బిడ్డలకు మంచి మనసు ఇవ్వండి, సహాయం చేయండి. మా రాష్ట్రంలో, మా దేశంలో పాలకులు, అధికారులు, నాయకులు అనేకులను కాపాడు. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఈ గ్రామంలోనూ, మా రాష్ట్రంలోనూ, మా జిల్లాలోనూ, ఈ ప్రాంత దేశం అంతట్లో దీవించండి. పొరుగు దేశాల ప్రజలను కూడా కాపాడండి. కరువులు, యుద్ధాలు, భూకంపాలు, తెగుల నుండి తప్పించండి. రానున్న వేసవి తీవ్రత నుండి కాపాడండి. అనేక ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు తప్పించండి. ప్లేన్ ప్రమాదాలు, స్టీమర్ ప్రమాదాలు, భూకంపాలు, వరదలు, విపత్తులు, తెగుళ్ళు, కరువులు, యుద్ధాలు, భూకంపాలు, అన్ని పరిస్థితులు కాపాడండి. దయగల మహాప్రభు, బేతల పరిచయం ఆశీర్వదించండి. ట్రస్ట్ సొసైటీ గొడవలు తప్పించండి. అనేక డినామినేషన్లు ఉన్నాయి, వాటిని కూడా కాపాడండి. క్రైస్తవ సమాజం ఎదుర్కొంటున్న శ్రమలు, హింసలు, బాధలు, ఉపద్రవాలు, పోరాటాలు, అవమానాలు, నిందలు, వీటన్నిటి నుండి తప్పించండి. శత్రువు కార్యాలు లయపరచండి. మంచి మనసు అనేకులకు ఇవ్వండి. నా తండ్రి, క్రైస్తవ సమాజానికి ఎంతో మేలు, ఆశీర్వాదం, ఉపయోగం ఉందని గుర్తింపులోకి తీసుకురండి. తండ్రి, దావుడులకు తెగబడుతున్న వారికి మంచి మనసు ఇవ్వండి. దయగల దేవుడు నమ్మి స్థుతిస్తూ బిడ్డలను దీవించి ఈ రాత్రి సమయం మాకు ఆశీర్వాదకరంగా చేయండి. ఈ వారం అంతట్లో తోడ్పడండి. గ్రూపులుగా విభాగించినటువంటి పరిచర్యలో తమ వంతు తాము వచ్చి సక్రమంగా, నైపుణ్యంగా, దైవికంగా, భయభక్తులుగా నీ ఇంటిలో పరిచర్య చేయటకు పరిచారకులని బిడ్డలను మీరు దీవించండి, సహాయపడండి, మేలు చేయండి. సండే స్కూల్ పరిచర్య దీవించండి. సిస్టర్స్ మధ్య జరిగే పరిచర్య దీవించి ఈ రాత్రి మీటింగ్ దీవెనకరంగా చేయండి. మార్గంలో ఉన్న వారిని తీసుకురండి,
ఎవరు నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఉంటే వారితో కూడా మీరు మాట్లాడండి. తాత్కాలికంగా దీర్ఘకాలంగా బాధలతో ఉన్న వారిని బాగు చేయండి. కృపగల దేవుడిని నమ్మి స్థుతిస్తూ ప్రభా యూట్యూబ్ ద్వారా వింటున్న బిడ్డలను కూడా మీరు దీవించండి, మేలు చేయండి. వారు యవన బిడ్డలైతే మంచి భవిష్యత్తు చేయండి. వివాహితులైతే కుటుంబాన్ని కట్టుకునే భాగ్యం నేర్పిస్తూ రండి. బాగా చక్కగా అన్యోన్యంగా బ్రతికేదానికి నేర్పించండి. అవివాహితుల వారికి మంచి భాగస్వామి, నిరుద్యోగులైతే ఉద్యోగం ఇవ్వండి. సంతులైన వారికి వారి హృదయ కోరికలు తీర్చండి. బాలింతల తల్లి బిడ్డలను ఆరోగ్యాలతో నింపండి. గర్భదశ బిడ్డలు సుఖమైన ప్రసవ దినాలు సిద్ధపరచండి. దయగల దేవుడుగా ఈ రాత్రి సమయం దీవించి మీ సన్నిధి మాతో ఉంచి యేసు ప్రభువారి అల్పుని అపాతుని మీ శిలువ చాటును మరుగు చేసి నాతో మా అందరితో మాట్లాడు. యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తెరవబడి ఉన్నది కృపద్వారం అనే పాడుదాం. 411. ఇంకో పుస్తకంలో 408. ఈ పుస్తకంలో 411, ఇంకో పుస్తకంలో 408 అమ్మ. తెరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని పిలచెనెసు. తెరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని పిలచెనెసు. ఎవరును నశింపవలదని ఓరిమి ప్రభువు వహించును. ఎవరును నశింపవలదని ఓరిమి ప్రభువు వహించును. మారు మనసు పొంద సమయమిదే, మక్కువతో ప్రభువు పిలుచుచున్నాడు. మారు మనసును పొంద సమయమిదే, మక్కువతో ప్రభువు పిలుచుచున్నాడు. తిరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని పిలచెనెసు. తిరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని పిలచెనెసు. ద్వారము తెరువబడి ఉండగా దయ చూపి నిన్ను రమ్మని ప్రభువు. ద్వారము తెరువబడి ఉండగా దయ చూపి నిన్ను రమ్మని ప్రభువు. దీనిని నీవు అంగీకరించిన దేవుని దీవెనలు పొందెదవు. దీనిని నీవు అంగీకరించిన దేవుని దీవెనలు పొందెదవు. తిరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని పిలచెనెసు. తిరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని పిలచెనెసు. రాత్రి గడిచిపోయి పగలాయెను, అతిక్రమములను ఇడెమని ప్రభు. రాత్రి గడిచిపోయి పగలాయెను, అతిక్రమములను వీడెను. నీతి సూర్యుడు ఉదయించును, భీతిని విడచి సిద్ధపడు. నీతి సూర్యుడు ఉదయించును, భీతిని విడచి సిద్ధపడు. తిరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని పిలచెనెసు. తిరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని పిలచెనెసు. అర్ధరాత్రి వేళ గొప్ప సందడాయెను, అదిగో పెళ్లి కుమారుడు వచ్చెననియు. అర్ధరాత్రి వేళ గొప్ప సందడాయెను,
అదిగో పెళ్లి కుమారుడు వచ్చెననియు సిద్ధముగా నున్నవారు వెళ్ళెదరుగా. ఆ ద్వారం మూయబడు త్వరపడుమా, సిద్ధముగా నున్నవారు వెళ్ళెదరుగా. ఆ ద్వారం మూయబడు త్వరపడుమా. పడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రామని పడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రామని వెళ్ళగోరి ఉన్న సిద్ధ పడవలేను, యేసు రక్తమందు శుద్ధి కావలేను. వెళ్ళగోరి ఉన్న సిద్ధ పడవలేను, యేసు రక్తమందు శుద్ధి కావలేను. ఘనముగా మీరు ప్రవేశింపవలెను, మన తండ్రి యొక్క పూర్ణ సంకల్పమిది. ఘనముగా మీరు ప్రవేశింపవలెను, మన తండ్రి యొక్క పూర్ణ సంకల్పమిది. బడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రామని బడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని. ఆ మధ్య లైట్ రాహుల్, మధ్య లైట్. ఇంకో పాట పాడదాం. పాట సంఖ్య నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా 615. ఇంకో పుస్తకంలో 602. 615. ఇంకో పుస్తకంలో 602 అమ్మా. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నా సింపజేయుదుతనను దాటిపోయేను, నా సింపజేయుదుతనను దాటిపోయేను. విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా, విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా కలిగియున్న రక్షణలో దాగియుంటిని, కలిగియున్న రక్షణలో దాగియుంటిని. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నా సింపజేయుదుతనను దాటిపోయేను, నా సింపజేయుదుతనను దాటిపోయేను. ఇంకా నేను పరకు దాసుడను కాను, ఇంకా నేను పరకు దాసుడను కాను, ఇంకా నేను సియోను కన్యుడను కాను, ఇంకా నేను సియోను కన్యుడను కాను. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నా సింపజేయుదుతనను దాటిపోయేను, నా సింపజేయుదుతనను దాటిపోయేను. మర్చబడు నదు మర మధురముగా, మర్చబడు నదు మర మధురముగా. పారు జలము బండ నుండి త్రాగుతుందును, పారు జలము బండ నుండి త్రాగుతుందును. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నా సింపజేయుదుతనను దాటిపోయేను, నా సింపజేయుదుతనను దాటిపోయేను. సౌందర్యమయమగు పరమ కానను, సౌందర్యమయమగు పరమ కానను. నా నిత్యమైన స్వాస్థ్యమది మార్పు చెందదు, నా నిత్యమైన స్వాస్థ్యమది మార్పు చెందదు. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నా సింపజేయుదుతనను దాటిపోయేను, నా సింపజేయుదుతనను దాటిపోయేను. ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే. కానాను
కానాను జీవితమున ఆనందమే. నా సంకట దుఃఖములెల్ తీరిపోయేగా, నా సింపజేయు దూత నన్ను దాటిపోయేను, నా సింపజేయు దూత నన్ను దాటిపోయేను. నా దేవుడే ఎడారి నాదు ప్రభువు, నా దేవుడే ఎడారి నాదు ప్రభువు. నా దేవుడిచ్చు క్రొత్త మన్ను నాకు చాలును, నా దేవుడిచ్చు క్రొత్త మన్ను నాకు చాలును. నా సంకట దుఃఖములెల్ తీరిపోయేగా, నా సింపజేయు దూత నన్ను దాటిపోయేను, నా సింపజేయు దూత నన్ను దాటిపోయేను. నా యేసు ప్రభువే నా బలము గానము, నా యేసు ప్రభువే నా బలము గానము, నా యేసు ప్రభువే నా రక్షణ. హల్లెలూయా, నా యేసు ప్రభువే నా రక్షణ. హల్లెలూయా. నా సంకట దుఃఖములెల్ తీరిపోయేగా, నా సింపజేయు దూత నన్ను దాటిపోయేను, నా సింపజేయు దూత నన్ను దాటిపోయేను. చాలండి. దేవుని వాక్యం విందాము. దేవుని బిడ్డలారా, కొన్ని నిమిషాలు సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము దయతో 29వ అధ్యాయం. గత వాక్య భాగంలో 28వ అధ్యాయం మనం ధ్యానించుకుంటుమే. ఇప్పుడు 29వ అధ్యాయము మొదటి నుండి అధ్యాయం చివరి వరకు 11 వచనాలు ఉన్నాయి. దయతో నేను ఒక వచనం, మీరు ఒక వచనము చదువుదాము. మొదటి సమూయేలు గ్రంథము 29వ అధ్యాయము మొదటి నుండి అధ్యాయం చివరి వరకు 11 వచనాలు ఉన్నాయి. దయతో నేను ఒక వచనం, మీరు ఒక వచనము గట్టిగా చదువుదాము. అంతలో ఫిలిస్తీన్లు దండెత్తిపోయి అఫేకులో దిగి ఉండిరి. ఇశ్రాయేలీయులు యెజ్రెయేలులోని జల దగ్గర దిగి ఉండిరి. చదవండి. ఫిలిస్తీన్లు సర్దారులు తమ సైన్యమును 100 మందిగాను 50 మందిగాను వివేపరిచి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆకీషుతో కలిసి దండు వెనక తట్టు వచ్చుచుండిరి. ఫిలిస్తీన్ల సర్దారులు ఈ హెబ్రీయులు ఎలా రావలెను అని ఆకీషును అడగగా, అతడు, ఇన్ని దినములు ఇన్ని సంవత్సరాలు నా యొద్ద ఉండిన ఇజ్రాయెల్ రాజు అయిన సౌలునకు సేవకుడగు దావీదు ఇతడే కాడా? ఇతడు నా యొద్ద చేరిన నాటి నుండి నేటి వరకు ఇతనేందు తప్పేమీ నాకు కనబడలేదని ఫిలిస్తీన్ల సర్దారులతో అనెను. చదవండి. ఫిలిస్తీన్ల సర్దారులు అతని మీద కోపడి, ఈ మనిషి నీవు నిర్ణయించిన స్థలమునకు తిరిగి పోని, అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు. యుద్ధమందు అతడు నేమో దేని చేత అతడు తన యజమానితో సమాధానం, మన వారి తల ఛేదించి తీసుకొని పోటు చేతనే కదా యజమానితో సమాధానపడు. సౌలు 1000 కొలదిగాను దావీదు 10,000 కొలదిగాను అతను చేసిరని వారు నాట్యమాడుచు గాన ప్రతిగానం చేయుచు పాడిన దావీదు ఇతడే కాడా అని అతనితో చెప్పిరి. కాబట్టి ఆకీషు దావీదును పిలిచి, యెహోవా తోడు, నీవు నిజముగా యథార్థపరుడవైనావు. దండులో నీవు నాతో కూడా సంచరించడం నా దృష్టికి అనుకూలమే. నీవు నా యొద్దకు వచ్చిన దినం నుండి నేటి వరకు నీ యందు ఏ దోషము నాకు కనబడలేదు, కానీ సర్దారులు నీ యందు ఇష్టం లేక ఉన్నారు. ఫిలిస్తీన్ల సర్దారుల దృష్టికి నీవు ప్రతికూలమైన దాన్ని చేయకున్నట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్ళమని చెప్పగా, నేనేమి చేస్తుని, నా ఏలినవాడకు రాజా, నీ శత్రువులతో యుద్ధము చేయుటకై నేను రాకున్నట్లు నీ యుద్ధకు వచ్చిన దినం నుండి నేటి వరకు నీ దాసుని నా యందు తప్పేమి కనబడినని ఆకీషున్నాడు. అందుకు ఆకీషు, దైవదూత వల్లే నీవు నా దృష్టి కనబడుచున్నావని నేను ఎరుగుదును. కానీ ఫిలిస్తీన్ల సర్దారులు ఇతడు మనతో కూడా యుద్ధమునకు రాకూడదని చెప్పుచున్నారు. నీతో వచ్చిన యజమాని సేవకులు త్వరగా లేవాలి, ఉదయం లేచి తెల్లవారుగానే బయలుదేరిపోవాలి దావీదునకు ఆజ్ఞయించు. కావున దావీదును అతని జనులను ఉదయమున త్వరగా లేచి ఫిలిస్తీన్ల దేశమునకు పోవాలని ప్రయాణమైరి.
ఫిలిస్తీన్లు దండెత్తి యెజ్రెయేలునకు పోయిరి. ప్రార్థన చేస్తాము. తలంచండి, మోకరించండి, కళ్ళు మూసుకోనండి. ప్రభా నీకు వందనాలు, రాగలని బిడ్డలు బట్టి వందనాలు, కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నా. ఇక చాలామంది ఆయా పనుల మీద వెళ్ళిపోయారు, రాలేకపోతున్నారు. సాతాను చేత ఈడవబడుతూ ఆటంకపరచబడుతూ అభ్యంతరపరచబడుతున్నారు. కొందరు వారి దేహం వారికి సహకరించక అనారోగ్య పరిస్థితుల వల్ల రాలేదు. అట్టి వారిని క్షమించండి. అన్నీ బాగా ఉండి హైక్య విచారం చేతను ధనమోసం చేతను అణిచివేయబడుతూ ఉన్నారు. ముళ్ళ పొదల్లాగా విత్తబడిన విత్తనాల్లాగా ఉన్నారు, అణిచివేయబడుతూ ఉన్నారు. వాటిని తొలగించుకొని రావడానికి సహాయం చేయండి. చదవడి లేఖన భాగం నాతో మాతో మాట్లాడి మా అక్కర తీర్చండి. వినే చెవి గ్రహించే మనసు దయచండి. యూట్యూబ్లో ఉంటున్న బిడ్డలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. కరుణామూర్తి నమ్మి స్తుతిస్తూ మా అందరికీ బోధపడినట్లు మా మంచి బోధకుడుగా మాకు ఆత్మీయంగా భౌతికంగా మేలు చేకూరుస్తురండి. మాతో మా అందరితో మాట్లాడండి, సహాయం చేయమని మీరు ఆవిడకు సిద్ధపరుస్తురండి. గత జీవితంలో జరిగిన చరిత్ర సంఘటనలన్నీ కూడా మా ముందుకు తీసుకొని వస్తున్నావు. వారి అనుభవాలు మా జీవితంలో మిగిలిన శేష జీవితము ఆదర్శకరంగా వాటిని అనుసరించే వారంగా మేము జీవించే వారంగా ఉండగలుగుటకు సహాయం చేయండి. రాబోయే తరం వారికి ఉపయోగకరంగా ఉండగలుగుటకు మా బ్రతుకులు, మా జీవన విధానము, మా జీవితము, మా నడవడిక, మా క్రియాపూర్వకమైన బ్రతుకు ఆ విధంగా ఉండటకు సహాయం చేయండి. నాతో మాతో మాట్లాడు. యేసు ప్రభువు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో గత పాఠంలో సౌలు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఫిలిస్తీయులు వారి మీదకి వచ్చుచున్న సందర్భంలో ఏమి చేయాలో అర్థం కాక ఊరిమి ద్వారా కానీ ప్రవక్తల ద్వారా కానీ కళల ద్వారా కానీ దేవుడు మాట్లాడకుండా ఉంటే దేవుని సందేశం కొరకు, దేవుని ఉపదేశం కొరకు, దేవుని యొద్ద వర్తమానం అడిగేదాని కొరకు మరి ఎందోర్ అనే స్థలంలో ఎవరు కర్ణపిశాచి అక్కడ ఉంటే ఆమె దగ్గర విచారించుటకు వెళ్ళినట్లుగా మనం గమనించుతిమి. మారువేషం వేసుకొని వెళ్ళినట్లుగా మనం గమనించుతిమి. ఫిలిస్తీన్లు ఇజ్రాయెల్ మీదకి దాడికి వచ్చుచున్నప్పుడు ఏమి చేయాలనో దిక్కుతోచని స్థితిలో ఉన్న రాజైన సౌలు, ఇజ్రాయెల్ రాజైన సౌలు, వారి చేతిలో నుండి నేను కాపాడబడుదునా లేదా అప్పగించబడుదునా, ఏమి చేయాలో అర్థం కాలేదు. అలాంటి సమయంలో తనను అభిషేకించిన దైవ సేవకుడు ప్రవక్త అయిన సమూయేలు అప్పటికి మృతి పొంది ఉండెను. అప్పటికి కొన్ని దినాలు గడిచిపోయి ఉండెను, కొన్ని మాసములో కొన్ని దినాలు గడిచిపోయి ఉండవచ్చును. అతన్ని రామ అనే స్థలంలో పాతిపెట్టారు, తన ఇంటి నివేశ స్థలంలో. కాబట్టి తనకు జవాబు దొరుకుట కొరకై దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు సౌలు, ఇజ్రాయెల్ రాజు. ఎందుకంటే తన దగ్గర దేవుని ఆత్మ లేదు, అతడు పోగొట్టుకున్నాడు. ఒకవేళ దేవుని ఆత్మ కలిగింటే దేవుడే అతనికి ప్రత్యుత్తరం ఇచ్చేవాడేమో. ప్రార్థన చేస్తుంటే తన ప్రార్థనకు ఎటువంటి జవాబు లేదు. కళల ద్వారా కానీ స్వప్నం ద్వారా కానీ దేవుడు మాట్లాడడం లేదు. ఊరిమి ద్వారా కానీ తుమ్మిమి ద్వారా కానీ దేవుడు మాట్లాడడం లేదు. ఏ ప్రవక్త కూడా అతనికి సరైన జవాబు ఇవ్వట్లేదు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉంటే ఎందోర్ అనే స్థలంలో తన సేవకుల ద్వారా విచారించి మరి కర్ణపిశాచి దగ్గరికి దేవుని వర్తమానం నేను ఫిలిస్తీన్లతో ఓడిపోదునా గెలుచుదునా అని తెలుసుకునే నిమిత్తమై అక్కడికి వెళ్ళాడు. ఆరంభం శూరత్వం, అంతం భ్రష్టత్వం అని తెలియజెప్పుకున్నాం. ఆరంభంలో బాగా ఉన్నాడు, అభిషేకించబడిన దినాల్లో ఆత్మీయంగా ఉన్నాడు. దినాలు గడిచే కొద్దీ భ్రష్టుడైపోయాడు. ఆరంభంలో ఉన్నప్పుడు అందరినీ వెళ్ళగొట్టాడు. గాడి విద్య గల వారిని, చిల్లంగి వారిని, కర్ణపిశాచి గల వారిని అందరినీ వెళ్ళగొట్టాడు. అవి వెళ్ళగొట్టినాక దేవుని మీదనే ఆధారపడి బతుకుతూ వచ్చాడు. అలాగే తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోలేకపోయాడు. దినాలు గడిచే కొద్దీ దేవుని మీద తిరుగుబాటు చేయడం నేర్చుకున్నాడు. దేవుడు 1, 2, 3 సార్లు హెచ్చరిస్తూ వచ్చాడు, ఆయన లోబడలేదు. విధేయత చూపకపోతే దేవుని ఎంతో నొప్పించాడు, దేవుని చిత్తం చేయలేకపోయాడు. దేవుని మనసును ఎంతో గాయపరిచాడు, దేవుని ఎంతో దుఃఖం కలగజేశాడు.
అందుకని అతని మీద ఉన్నటువంటి ఆశలు దేవుడు వదులుకుంటూ వచ్చాడు. తన స్వాస్థ్యమైన ఇజ్రాయేల్ మంద మీద తను రాజుగా ఉండి వారి కష్ట నష్టాలన్నీ చూస్తాడని దేవుడు ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉండి చివరి గోత్రుడైన బెన్యామీని గోత్రంలో నుండి ఎన్నిక చేసుకున్నాడు సౌలును. ఆయన కూడా దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చకుండా తన ఉద్దేశాలు నెరవేర్చుకుంటూ పోతూ వచ్చాడు. అందుకని దేవునికి సంతోషం కలగట్లేదు. దేవుడు 1, 2, 3 హెచ్చరించాడు. ఇక కుదరకునుంటే అతని చేతుల నుండి లాగివేసేసాడు అభిషేకాన్ని. ముందు దేవుని ఆత్మను లాగివేశాడు. దేవుని ఆత్మను లాగివేసి అనగా అభిషేకాన్ని తీసివేసి తన పొరుగువాడైన దావీదు వంశం యెషయా కుటుంబంలో చివరి వాడైనటువంటి 8వ వాడైన లేక నెంబర్లో 7వ వాడైనటువంటి దావీదును దేవుడు అభిషేకించినట్లుగా మనం గుర్తించింది. ఇలాగ ప్రియులరా, ఇక ఫిలిస్తీన్లు తన మీద పడుతున్నప్పుడు దాదాపుగా సౌలు 40 ఏళ్ల కాలం పరిపాలించాడు. ఏమి ఒక 10 సంవత్సరాలు న్యాయంగా పవిత్రంగా నమ్మకంగా యోగ్యునిగా బతికాడో ఏమో తెలియదు. మిగతా కాలమంతా భ్రష్టుడిగా బ్రతుకుతూ వచ్చాడు. కాబట్టి ప్రియులరా, తనకు కష్టము శ్రమ వచ్చినప్పుడు దేవుని వెతకడానికి ప్రారంభించాడు. అప్పుడు దేవుడు కనబడలేదు. అందుకనికే గత పాఠంలో మనము సామెతల్లో 1వ అధ్యాయంలో చదివాం. కష్టాల్లో ఆపదలో వచ్చినప్పుడు దేవుని వెతికాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నేను పిలిచినప్పుడు మీరు ఉత్తరం ఇవ్వకపోతే కనుక మీ కష్టాలు కూడా నేను ఉత్తరం ఇయ్యనని మనము గత పాఠంలో ధ్యానించుకుంటూ వచ్చాం. కాబట్టి ఆ విధంగా ఆపదలు వచ్చినప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు, కష్టాలు శ్రమలు బాధలు వచ్చినప్పుడు. కాబట్టి వీనికి కష్టం వచ్చినప్పుడు కూడా సహాయం చేయకూడదు అని ప్రభు అయిన దేవుడు నిర్ధారించుకున్నాడు. ఇంకా మీ కష్టం వచ్చినప్పుడు నేను నవ్వేదును, మీకు అపాయం వచ్చినప్పుడు నేను నవ్వేదును అంటాడు. కాబట్టి చాలా సందర్భాల్లో సామెతలు 1వ అధ్యాయంలో కూడా మనము ధిక్కరించిన సంగతిని దేవుడు కూడా అతని ప్రార్థన త్రోసివేసిన సంగతిని మనం గమనించితిమి. ఇలాగా ఫిలిస్తీన్లు తన మీదకి వచ్చుచున్నప్పుడు ఎందోరులో కర్ణపిశాచు దగ్గరికి పోతే సమూయేలుని పిలిపించేది. మారువేషం వేసుకుని వెళ్ళాడు. నన్ను పిలుచుట వలన ఏమి ప్రయోజనము? దేవుడు నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా. 16వ వచనం 28, 16. ఎందుకు సమూయేల్, దేవుడు నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన నీకు ఏం ప్రయోజనం? తన మాట తన పక్షంగా దేవుడు నెరవేర్చుకుంటాడు. నా ద్వారా సెలవిచ్చినట్టు నీ చేతిలో ఉండి రాజ్యం తీసివేసి నీ పొరుగువాడైన దావీదుకు దాన్ని ఇచ్చాడు. నీవు యెహోవా ఆజ్ఞకు లోబడక అమాలేకుల విషయంలో ఆయన తీక్షణమైన కోపాన్ని నెరవేర్చకపోయావు. దాన్ని బట్టి యెహోవా నీకు ఈవేళ ఈ ప్రకారంగా చేయుచున్నాడు. నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిస్తీన్ల చేతికి ఖచ్చితంగా అప్పగించును. ఇశ్రాయేలు దండును ఫిలిస్తీన్ల చేతికి తప్పకుండా అప్పగింపబడును. రేపు నీవును నీ కుమారులు నాతో కూడా ఉంటారు. ఈ మాట చెప్పేసరికి చాలా భయపడిపోయాడు. అన్నపానాలు మానేసి సత్యందుకు భోజనం ఎందుకు లేని అలిగి అట్లే పండుకొని ఏడ్చుకుంటూ పండుకున్నాడు. ఇంకా ఓరే నాయనా ఇదైతే కాదని చెప్పేసి ఆమె ఎంతో బతిమలాడి లేపింది. తన సేవకులు కూడా లేపారు. పాపం ఎంతో కష్టపడి సంపాదించుకొని కూడబెట్టుకుని ఒక పెయ్యను కొనుక్కునేది. దాన్ని ఈయన దరిద్రుని కోసి భోజనం వడ్డించి పెట్టాను. తిని తుడుచుకొని మూతి తుడుచుకొని వెళ్ళిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగ సౌలు జీవితంలో దుస్థితిలో ఉంటా ఉన్నాడు. ఇంకా యథావిధిగా రానే వచ్చారు ఫిలిస్తీన్లు. 29వ అధ్యాయం. అంతలో ఫిలిస్తీన్లు దండెత్తిపోయి అఫేకులో అనే స్థలంలో దిగి ఉన్నారు. ఫిలిస్తీన్లు ఇజ్రాయేల్ మీద యుద్ధము చేయటకై అఫేక్ అనే స్థలంలో దిగి ఉన్నారు. ఇజ్రాయేలులోని జల దగ్గర దిగింది. యెజ్రెయేలు అనే ఊరు గిల్బోవ పర్వతం దగ్గర ఉన్నది. అది ఆ ఊట దగ్గర ఇజ్రాయేల్ ఆ నీళ్లు ఆధారం చేసుకొని అక్కడ దిగి ఉన్నారు. ఫిలిస్తీన్లేమో అఫేక్ అనే స్థలంలో దిగి ఉన్నారు. గిల్బో పర్వతం దగ్గర యెజ్రెయేలు అనే ఒక ఊరు ఉంది. అది ఇజ్రాయేలీల ప్రాంతము. ఒకప్పుడు శత్రువుల ప్రాంతం అయితే యెహోషువ దానిని ఇజ్రాయేలీలకు యోసేపు గోత్రీకులకు భూభాగాన్ని పంచిపెడుతూ వచ్చాడు. కనుకనే అది ఇజ్రాయేళ్లకన్నా యూదా మన్యములోని ఒక పట్టణం. యెహోషువ గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనాన్ని గమనించి చదువుదాము. యెహోషువ గ్రంథము 17వ అధ్యాయం 16వ వచనం. యెహోషువ గ్రంథము 17వ అధ్యాయము చదవండి.
యోసేపు పుత్రులు యెహోషువతో అంటున్నాడు, ఆ మన్యము మాకు చాలదు, అదిగాక పల్లపు చోటును నివసించి కనానీయులకందరికి అనగా బెత్షెమెలోని వారికిని దాని పురంలోని వారికిని యెజ్రెయేలు లోయలోని వారికిని ఇనపరథములో ఆ కొండ మీదే కదా, దానిపై నరుకోండి, మీరే అక్కడ పోయి ఉండిపోండి అని యోసేపు పుత్రులకు చెప్పాడు 17-18 వచనాల తర్వాత. కాబట్టి ప్రియులరా, ఈ విధంగా యెజ్రెయేలు అనే ఊరు ఒకప్పుడు వేరే వారిది, అయితే యోసేపు పుత్రులకు అది యూదులకు అప్పగించబడుతూ వచ్చింది. కాబట్టి అందుకని మనము గమనిస్తున్నాం, యెజ్రెయేలు గిల్బో పర్వతం దగ్గర ఉన్నట్లుగా చరిత్ర చెప్తూ ఉన్నది. అక్కడ ఒక నీటి ఊట దగ్గర ఇశ్రాయేలీలు దిగి ఉన్నారు. అఫేక్ అనే స్థలంలో ఫిలిస్తీయులు దిగి ఉన్నారు. చదువుదాం 2వ వచనము. ఫిలిస్తీయులు సర్దార్లు తమ సైన్యమును 100 మందిగాను 1000 మందిగాను ఊయపరిచి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆకీష్తో కలిసి దండు వెనక తట్టు వచ్చుచుండ్రి. దావీదు సైన్యము ఆగుదామా. ఫిలిస్తీన్ల సర్దార్లు తమ సైన్యమును బాగులుగా చేశారు. 100 మందిగాను 50 మందిగాను యుద్ధానికి ఊహపరిచి వచ్చుచున్నారు. అయితే ఆ యొక్క సైన్యం వెనుకల దావీదు జనులు కూడా ఆకీష్తో కలిసి, దావీదు దండు కూడా ఆకీష్తో కలిసి వెనక తట్టున వచ్చుచుండ్రి. ఫిలిస్తీన్లు దావీదు ఎవరి మీద పరుటకు వచ్చుతున్నారు? ఇశ్రాయేలీల మీద. ఫిలిస్తీన్లు దావీదును, ఎందుకంటే దావీదు ఫిలిస్తీన్ల రాజ్యంలో ఉన్నాడు కాబట్టి. అంతకుముందు ఆకీష్ రాజు చెప్పాడు, నేను ఎక్కడికి యుద్ధానికి వెళ్తానో అక్కడికి రావాలి, గుర్తుపెట్టుకొని చెప్పాడు దావీదు యొక్క సైన్యాన్ని. 28వ అధ్యాయం 1వ వచనం. 28వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలనని సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా ఆకీషు రాజు అంటున్నాడు దావీదును పిలిచి, నేను దండి ఎత్తిపోయినప్పుడు నీవును నీ జనులు నాతో కూడా యుద్ధానికి బయలుదేరి రావాలని పరిష్కారంగా ఆ యుద్ధానికి పిలిచాడు. కాబట్టి నేను కూడా తప్పకుండా వచ్చేది రాజా అని చెప్పేసి దావీదు తన 600 మందితో ఫిలిస్తీన్లు ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి పోతున్నప్పుడు దావీదు కూడా తన సైన్యంతో 600 మంది ఫిలిస్తీన్లు వెనక దావీదుకు ఫిలిస్తీన్ ఆకీషు రాజుకు సపోర్టుగా వెనుకల వారి సైన్యంతో కూడా వచ్చుతున్నాడు ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వెళ్ళడానికి. అప్పుడు యెజ్రెయేల్ అనే ఊరిలో నీటి ఊటను ఆధారం చేసుకొని ఇశ్రాయేలీలు యుద్ధానికి వీరు కూడా ఫిలిస్తీన్లు ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్న సందర్భం. అది గిల్బో పర్వతము దగ్గర ఉన్న ప్రాంతమని చరిత్ర చెప్తా ఉన్నది. తర్వాత చదువుదామా 3వ వచనం. ఫిలిస్తీన్ల సర్దార్లు అప్పటికే వాళ్ళ మనసులో ఈ విధంగా తొలుచుతూ ఉంది, ఈ హెబ్రీయులు ఎలా రావలేను అని ఆకీష్ నడగా ఆకీష్ అంటున్నాడు, ఇతడు ఇన్ని సంవత్సరములు నా యొద్ద ఉండిన ఇజ్రాయెల్ రాజైన సౌలు నాకు సేవకుడుకు దావీదు ఇతడే కాడా? ఇతడు నా యొద్ద చేరిన నాటి నుండి నేటి వరకును ఇతని యందు తప్పేమీ నాకు కనపడలేదని ఫిలిస్తీన్ల సర్దారులతో అన్నాడు. సర్దారులు వాళ్ళు మార్గంలో వెళ్తున్నారు. 100 మందిగా 50 మందిగా గ్రూపులుగా యుద్ధ పంక్తులు తీరి యుద్ధ కవచాలు ధరించుకొని డాలు ఈటలు ఖడ్గములు శిరస్రానం అన్నీ ధరించుకొని ఫిలిస్తీన్ల సైన్యం వెళ్తూ ఉంది. ఆ ఫిలిస్తీన్ల సైన్యం వెనుకలా దావీదు సైన్యం వాళ్ళు వస్తున్నారు. ఈ ఫిలిస్తీన్ల సర్దారులు అనగా మంత్రులైన వారు ఈ విధంగా రాజుతూ చెప్తున్నారు, మార్గంలో ఇవి జరుగుతున్న సందర్భం ఇది. ఈ హెబ్రీలు మనతో పాటు ఎందుకు రావాలి అంటున్నారు. హెబ్రీలు అనగా యూదులు, ఇజ్రాయేలీలు అన్నమాట. దావీదు యొక్క సైన్యము. ఈ యొక్క సర్దారులు మంత్రులు అంటున్నారు, ఈ హెబ్రీలు మన వెనక ఎందుకు రావాలి? వాళ్ళు వస్తే మరి రాబోయే దినాల్లో వాళ్ళు వస్తే మనకు యుద్ధంలో వాళ్ళు విరోధులు అవుతారేమో, యుద్ధ సమయంలో మనకు విరోధులై మనల్ని చంపి మన తలలు తీసుకొని వాళ్ళ రాజు దగ్గరికి వాళ్ళు సౌలు దగ్గరికి వెళ్తారేమో, యుద్ధం ముందు విరోధులు అవుతారేమో అని ఈ అభిప్రాయాలు ఫిలిస్తీన్ల సర్దారులు ఫిలిస్తీన్ల రాజైన ఆకీష్కు మార్గ మధ్యలో చెప్తా ఉన్నారు. అప్పుడు రాజైన ఆకీష్ చెప్తున్నాడు, ఇన్ని సంవత్సరాలు ఇన్ని దినాలు ఇన్ని నెలలు మన దగ్గర ఉన్నాడు కదా, 1 సంవత్సరము ఎన్ని నెలలు? 4 నెలలు. మనం ఆ విషయాన్ని 7వ వచనంలో 27వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనిస్తాం. 27వ అధ్యాయము
7వ వచనం, ఫిలిస్తీన్ల దేశంలో కాపురం ఉన్న కాలమున 1 సంవత్సరము. కాబట్టి సంవత్సరం 4 నెలల కాలంలో ఏనాడు కూడా అతడు తిరుగుబాటు చేయలేదే. ఏమంటాడమ్మా? ఏనాడు కూడా తిరుగుబాటు చేయలేదు. ఎవరితో అంటున్నారు? ఆకీషు రాజు సర్దారులతో అంటున్నాడు. సర్దారులు ఏమంటున్నారంటే, ఈ హెబ్రీయులు మనతో పాటు ఎందుకు వస్తున్నారు యుద్ధానికి అంటున్నారు. ఎందుకు వస్తున్నారు? యుద్ధ సమయంలో మన మీద ఏమైనా తిరుగుబాటు చేస్తారేమో అని ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు సర్దారులు, మంత్రులు రాజుతో, ఆకీష్తో. అప్పుడు ఆకీష్ అంటున్నాడు, సంవత్సరం 4 నెలలు మన దగ్గర ఉన్నాడు కదా అతను ఏంది ఏ తప్పు లేదు కదా, ఎందుకు ఇలాంటి మార్గంలో ఇలాంటి అభిప్రాయాలు మీరు ఇలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తారు అని రాజైన ఆకీషు తన మంత్రులతో చెప్తా ఉన్నాడు. తర్వాత చదువుదామా. అందుకు ఫిలిస్తీన్ల సర్దారులు రాజు మీద ఇంకా కోపపడ్డారు. ఈ మనిషిని నువ్వు నిర్ణయించిన స్థలమునకు తిరిగి పోనిము, అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు. యుద్ధం ముందు అతడు మనకు ఒకవేళ విరోధి అవుతాడేమో. దేని చేత అతడు తన యజమానుడైన సౌలుతో సమాధానపడును. మన వారందరి తలలు ఛేదించి తీసుకొని పోవుట చేతనే కదా తన యజమానితో సమాధానపడును. సౌలు 1000 కొలదిగాను దావీదు 10,000 కొలదిగాను అతను చేసిరని వారు నాట్యమాడుచు గాన ప్రతిగానం చేయించు పాడిన పాటలు దావీదు ఇతడే కాడా అని అతనితో చెప్తా వచ్చారు. యుద్ధం ముందు మనకు విరోధులు అవుతారేమో, మన వారందరిని తలలను చంపి ఆ తలలు అక్కడ తీసుకొని పోతే ఇట్లాంటి కుట్ర ఏమైనా ఉందేమో అని మంత్రులు, ఆకీషరాజు మంత్రులు మార్గమందు యుద్ధ భూమికి వెళ్తున్న సందర్భంలో ఈ యొక్క మాటలు రాజుకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇతని గురించి కదా ఆ దేశం ముందు పాటలు పాడినది. సౌలు 1000 కొలదిగాను దావీదు 10,000 కొలదిగాను శత్రువులు అతను చేసిరని ఇతని గురించే కదా పాటలు పాడింది. ఒకవేళ యుద్ధంలో మనకు విరోధమై తిరుగుబాటు చేసి మనల్ని చంపి మన తలలు తీసుకుని పోయి వాళ్ళ రాజుతో సమాధానం పడతాడేమో. అందుకే కదా మన చుట్టూ ఉండి మనల్ని నమ్మించి ఎంతో నమ్మకత్వాన్ని కనపరుచుకొని మనతో వియ్యమంది మనతో సవాసం ఏర్పరచుకొని యుద్ధ సమయంలో వస్తే పొరపాటున ఇలాంటి మనసు మారిపోతే మనకి ఇబ్బంది అవుతుందని సర్దారులు తెలియజేస్తూ వచ్చారు. ఆ మాట ఆలకించాడు ఆకీషు రాజు. ఫిలిస్తీ రాజు అయిన ఆకీషు ఆలకించి దావీదుని పిలిపించి ఈ మాట చెప్పాడు, యెహోవా జీవంతోడు. కాబట్టి ఆకీషు దావీదుని పిలిపించి, యెహోవా జీవంతోడు నీవు నిజముగా యథార్థపరుడవై దండులో నీవు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే. నీవు నా యొద్దకు వచ్చిన దినం నుండి నేటి వరకు నీ యందు ఏ దోషము నాకు కనబడలేదు. కానీ ఫిలిస్తీన్ల సర్దారులు నీ యందు ఇష్టం లేక ఉన్నారు. మొదట అతని వ్యక్తిత్వాన్ని గురించి ఆకీషు రాజు తెలియజెప్పాడు. దావీదును ఎంత ఎంత మృదువుగా అతన్ని తిరస్కరిస్తూ ఉన్నాడు. అంటే నువ్వు నా దగ్గర నీవు యథార్థపరుడవే. ఏం చెప్తున్నాడు? యెహోవా జీవంతోడు నువ్వు నిజముగా యథార్థపరుడవై ఉన్నావు. నీవు యథార్థపరుడుగా ఉన్నావు. దావీదుని పిలిచి యుద్ధ భూమికి వెళ్తున్న సమయంలో రాజైన ఆకీషు చెప్తున్నాడు, నువ్వు నిజముగా యథార్థపరుడవై ఉన్నావు. దండులో నీవు నాతో కూడా సంచరించడం నా దృష్టికి అనుకూలమే. అంటే యుద్ధ భూమిలో యుద్ధానికి వచ్చటం నాకు అనుకూలమే. ఈ యుద్ధ దండులో సంచరించడం నాకైతే ఇష్టమే. కానీ సర్దారులు మాత్రము ఏమంటున్నారు? ఇష్టం లేదని చెప్తా వచ్చినారు. అయితే నా దృష్టికి నీవు అనుకూలమే. నీవు నా యొద్దకు వచ్చిన దినం నుండి నేటి వరకు నీ యందు ఏ దోషం నాకు కనబడలేదు. అయితే సర్దారులు నీ యందు ఇష్టం లేక ఉన్నారు అని చెప్తా వచ్చినాడు. కాబట్టి తానేమో నువ్వంటే నాకు ఇష్టమే, నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు ఏనాడు కూడా తప్పు చేయలేదు, నువ్వు యథార్థపరుడవే, నువ్వు నిజముగా ఏ దోషము నీ దగ్గర లేదు అని చెప్తా వస్తావు. వాస్తవంగా దావీదు ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నప్పటికీ యథార్థంగానే జీవిస్తూ వచ్చాడు. దోషం లేనివాడిగా జీవిస్తూ వచ్చాడు. కాబట్టి నమ్మకంగా జీవిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, అలాగ పరాయి దేశంలో ఉన్నా స్వదేశంలో ఉన్నా ఎక్కడైనా తన నీతిని, తన యథార్థతను, తన భక్తిని ఇతరులు గుర్తించేలాగా మనం జీవించాలి. అది మన అనుభవంలో మనం సంపాదించుకోవాలి.
మందిరంలో వందనాలు, బయట మాత్రం తందనాలు చేయకూడదు. కాబట్టి ప్రియులరా, పరాయి దేశంలో ఉన్న స్వదేశంలో ఉన్న ఎక్కడున్నా కూడా తన నీతిని, తన పవిత్రత, తన భక్తిని, తన యథార్థతను ఇతరులు గుర్తించేలాగా, ఒప్పించేలాగా చేస్తూ వచ్చాడు. అటువంటి నిజాయితీపరుడుగా ఉన్నాడు భక్తుడైనటువంటి దావీదు. కాబట్టి భక్తుడైన దావీదు పరాయి దేశంలో వాళ్ళతో అనిపించుకుంటాడు, నువ్వు దైవదూత వల్లే ఉన్నావని చెప్తూ వచ్చాడు. ఇంకా చదువుదామా? అప్పుడు దావీదు అంటున్నాడు, నేనేం చేశాను? 8వ వచనం, 7వ వచనం చదవండి. ఫిలిష్తీయుల సర్దారుల దృష్టికి నువ్వు ప్రతికూలమైన దాన్ని చేయకున్నట్లు నువ్వు తిరిగి నీ స్థలానికి సుఖముగా వెళ్ళమని చెప్పాడు. ఫిలిష్తీయుల సర్దారుల దృష్టికి నువ్వు ప్రతికూలమైన దాన్ని చేయకున్నట్లు తిరిగి నీ స్వస్థలానికి వెళ్ళమని, సుఖముగా వెళ్ళమని చెప్తా వచ్చాడు ఆకీష్ రాజు. తర్వాత చదువుదాం 8వ వచనం. దావీదు, నేనేం చేస్తుని? నా ఏలినవాడు ఒక రాజా, నీ శత్రువులతో యుద్ధము చేయుటకై నేను రాకున్నట్లు నీ యొద్దకు వచ్చిన దినం నుండి నేటి వరకు నీ దాసు నా యందు తప్పేమీ కనబడినని ఆకీషుని అడిగాను. దేవుని బిడ్డ, నేనేం చేశానయ్యా? నీ దగ్గరికి వచ్చినా అంటే ఏ రోజైనా తప్పు చేశానా? కాబట్టి నేనేం చేశాను? దావీదు అంటున్నాడు, నేనేం చేశాను నా ఏలినవాడా? నీ శత్రువులతో యుద్ధము చేయటకై నేను రాకున్నట్లు నీ యుద్ధకు వచ్చిన దినం నుండి నేటి వరకు నీ దాసు నా యందు తప్పేమీ కనబడిందని ఆకీషుని అడుగుతాను. నీ శత్రువులతో నేను యుద్ధం చేయడు, నీకు సపోర్ట్ చేయడం కొరకై, నీకు సహాయం చేయడం కొరకై ఏనాడైనా నీ మాట కాదన్నా, తిరుగుబాటు చేశానా? ఎప్పుడైనా నీకు విరోధంగా తలపెట్టానా? ఎప్పుడైనా నష్టం సమకూర్చానా? నన్ను బట్టి ఏమైనా ఇబ్బంది కలిగిందా? నేనేం చేశాను అంటా ఉంటే ఆకీష్ రాజు అన్నాడు, నీవు నా దృష్టికి దైవదూత వల్లే నీవు నా దృష్టి కనబడుచున్నావని నేను ఎరుగుతాను. కానీ ఫిలిష్తీయుల సర్దారులు ఇతడు మనతో కూడా యుద్ధానికి రాకూడదని నువ్వు నా దృష్టికి ఎట్లా ఉన్నావు? దైవదూత వల్లనే. ఏ లోపం లేనివాడుగా ఉన్నావు, ఏ చెడుతనం లేనివాడుగా ఉన్నావు, దైవ దృష్టికి ఏ లోపం లేనివాడుగా ఉన్నావు. కానీ ఫిలిష్తీయులు మాత్రము మరి సర్దారులు నువ్వు రాకూడదని చెప్తున్నారు. కాబట్టి నువ్వు సుఖముగా వెళ్ళుము, నీవు రేపు వెళ్ళిపోండి అని చెప్తా వచ్చినాడు ఆకీష్ రాజు. తర్వాత చదవమా. కాబట్టి ఉదయమున నీవును నీతో కూడా వచ్చిన నీ యజమాని సేవకులను త్వరగా లేవలను, ఉదయమున లేచి తెల్లవారగానే బయలుదేరిపోవాలని దావీదునకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి ప్రియులరా, ఫిలిష్తీయుల కాలంలో వాళ్ళు కుట్రపడ్డారు, కానీ దావీదు అలా చేయడు. ఆయన యథార్థవంతుడు. ఆ సంగతిని ఆకీష్ మాత్రమే రుచి చూచాడు. మంత్రులు, రకరకాలైన సర్దారులు ఎన్నో రకాలైన అనుమానాలు వ్యక్తం చేస్తారు. కనుకనే ఆ అనుమానాలు వాళ్ళు చెప్పిన మాట వినకపోతే పరిస్థితులు చాలా ప్రతికూలంగా మారుతాయని దావీదును పిలిపించి, రాజైన ఆకీష్, నువ్వు త్వరగా వెళ్ళవలను, నువ్వు దండులో సంచరించడం నాకు ఇష్టమే, నీ ఏందో ఎటువంటి తప్పు లేదు, నువ్వు నా దగ్గరికి వచ్చినావంటే ఏ పొరపాటు చేయలేదు, నా దృష్టికి దైవదూత వల్లే ఉన్నావు, నువ్వు యథార్థపరుడువు, కాబట్టి నువ్వు నాకు సహాయం చేయగలవు, అది నేను నమ్మాను, విశ్వసించాను. కానీ సర్దారులు మాత్రము యుద్ధభూమిలోనికి వచ్చటం కానీ, మాకు సహాయం చేయడం కానీ, మాకు సపోర్ట్ చేయడం కానీ, నువ్వు యుద్ధం చేయడం కానీ వాళ్ళు ఇష్టం లేదు. దయచేసి నువ్వు వెళ్ళి నీ చోటికి నువ్వు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. నువ్వు వెళ్ళు, సర్దారులు నీ ఎందుకు ఇష్టం లేక ఉన్నారు, నువ్వైతే నా దండలో సంచరించడం నాకు ఇష్టమే, కానీ వారు ఇష్టపడట్లేదు, కాబట్టి నీ స్వస్థలానికి నువ్వు వెళ్ళని దావీదుకు రాజైన ఆకీషు ఆజ్ఞ జారీ చేశాడు. కాబట్టి ప్రియులారా, ఆ సమయంలో మరి దావీదు వెనుతిరిగి వచ్చుతున్నట్లుగా మనం గమనిస్తాం. 11వ వచనంలో, కావున దావీదును అతని జనులను ఉదయమున త్వరగా లేచి ఫిలిష్తీయుల దేశమునకు పోవాలని ప్రయాణమైపోయిరి. ఫిలిష్తీయులు మాత్రం దండెత్తి యెజ్రెయేలునకు పోయిరి. యెజ్రెయేలు అని ఊరికి పోయారు. ఇజ్రాయేలు అయినటువంటి యూదా మన్యంపు పట్టణం. యెజ్రెయేలు గిల్బో పర్వతం దగ్గర ఉన్న పట్టణము. ఆ యెజ్రెయేలు ఊరిలోనే ఇజ్రాయేలీలు యుద్ధానికి నీటి ఊటను ఆధారం చేసుకొని యుద్ధానికి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఫిలిష్తీయులేమో ఇజ్రాయేల్ మీదకి యుద్ధానికి పోయారు. ఫిలిష్తీయులేమో ఇజ్రాయేల్ మీదకి యుద్ధానికి వచ్చారు. యెజ్రెయేలు అనే ఊరికి యుద్ధానికి వచ్చారు. అదే దావీదు యొక్క సైనికులు మాత్రము ఫిలిష్తీయుల దేశానికి పోవాలని ప్రయాణమై
ఫిలిస్తీన్ల దేశమునకు పోవాలని ప్రయాణమైరి అనే మాట రాస్తుంది. దావీదు యొక్క జనులను ఉదయమున త్వరగా లేచి ఫిలిస్తీన్ల దేశమునకు పోవాలని ప్రయాణమైపోయారు. దేవుని బిడ్డ, కాబట్టి రాజైన దావీదు ఆజ్ఞ జారీ వేసినప్పుడు నేరుగా సిక్లగ్ అనే గ్రామానికి వచ్చింటే బాగుండింది. కానీ ఇంకొక పట్టణాలకి ఇంకొక గ్రామాలకు వెళ్ళిపోయారు వాళ్ళు. ఎవరు? దావీదు యొక్క పనివారు. తద్వారా చాలా నష్టాన్ని చవిచూశాడు. ఫిలిస్తీన్ల దేశానికి వాళ్ళు వెళ్ళిపోయారు. నేరుగా సిక్లగ్ అనే గ్రామానికి తన సొంత భార్య పిల్లలు అందరూ ఉన్న గ్రామానికి వచ్చింటే చాలా బాగుండింది. కాబట్టి ఈలోగా వాళ్ళు ఫిలిస్తీన్ల దేశానికి వాళ్ళు వెళ్ళిపోయారు, దావీదు యొక్క పని వాళ్ళు. వీరేమో ఫిలిస్తీన్లేమో ఇజ్రాయేల్ ఊరికి వచ్చారు. ఎవరి మీదకంటే ఇజ్రాయేల్తో యుద్ధము చేయటం కొరకై. దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రియమైన సహోదరా, ఇలాగ వారి యొక్క జీవితాల్లో దావీదు దాదాపుగా 1.5 నెలలు అక్కడ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. రాజు దగ్గర ఎట్లా ఉన్నాడంటే ఇతడు దైవదూత వలె కనబడుతూ వచ్చాడు. కాబట్టి ఆ విధంగా ఆ యొక్క 4 నెలలు కూడా తప్పు కానీ నేరం కానీ ఏ లోటు కానీ చేయనివాడుగా, తప్పు కానీ నేరం లేనివాడుగా ఉంటా వచ్చినాడు దావీదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడున్నా కూడా ఇలాంటి అనుభవాన్ని మనము సంపాదించుకోవాలి, ఇలాంటి మంచితనం సంపాదించుకోవాలి. కాబట్టి దావీదుకు ఎంతో బాధ వేదన అనిపించింది. అయితే తనతో పాటు యుద్ధానికి మమ్మల్ని రానివ్వలేదే అని తన జీవితము తను వెనుదిరిగి ఇంటికి రాకుండా తను ఫిలిస్తీన్ల దేశానికి అటు వెళ్ళిపోయాడు. అంటే కొన్ని ఊర్లకు అటు యుద్ధానికి అదే ఆయుధాలు ధరించుకుని ఉన్నారు కదా, అటు వెళ్ళిపోయారు. కాబట్టి ప్రియులారా, ఫిలిస్తీన్లేమో ఇజ్రాయేల్ అనే ఊరికి వచ్చారు. ఈ ఇజ్రాయేల్ అనే ఊరిలో ఇజ్రాయేలీలు మాకం వేసి ఊట యుద్ధ వీళ్ళు దిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్లతో యుద్ధము చేయడం కొరకై. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగ మన జీవితంలో కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి సంగతి ఏమనగా, ఎవరి యొద్ద ఉన్నా కూడా కష్టములున్నా, శ్రమలున్నా, బాధలున్నా, ఇరుకులున్నా, స్వేచ్ఛ లేక పరాయి దేశంలో ఉన్నా కూడా నమ్మకత్వాన్ని రాజుల యొక్క హృదయముల్లో మంచి చోటు కలిగించుకునే అనుభవాన్ని మనం సంపాదించుకోవాలి. కాబట్టి సర్దారులు అతని మీద ఆ యొక్క రాజ్య యుద్ధానికి వెళ్తున్న సమయంలో మాత్రమే దావీదు మీద వ్యతిరేక మాటలు పలికారు, కానీ అది వరకు ఏనాడు పలకలేదు. ఎందుకంటే యుద్ధ భూమిలో వెనుదిరిగి మన మీద తిరుగుబాటు చేస్తాడనేటువంటి అభిప్రాయం వాళ్ళు వ్యక్తం చేశారు సర్దారులు. అందుకని అక్కడ నుండి యుద్ధ భూమిలో ఉండే యుద్ధానికి వెళ్తున్న సమయంలో ఉండి వెనుదిరిగి దావీదు సైనికులను పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా మన జీవితంలో ఎక్కడున్నా కూడా నమ్మకంగా, యోగ్యులముగా, దీనులుగా, పవిత్రంగా, ప్రజల నోటును రాజుల నోటును యథార్థ హృదయము కలిగిన వారుగా, దైవదూత స్వభావము కలిగిన వారంగా, లోపము తప్పు లేని వారముగా, అటువంటి మంచి సాక్ష్యాన్ని సంపాదించుకునే అనుభవం మనం కలిగిన వారముగా ఉండాలి. సమాజంలో, కుటుంబంలో, సంఘంలో అన్ని విధాలుగా ప్రియులరా, లోకల ఫిలిస్తీన్లు దేవుని ఎరగని వారు దైవ స్వభావాన్ని గుర్తించగలిగారంటే దేవుని ఎరిగిన వారి మధ్య మనం దైవ స్వభావాన్ని కనపరచలేకపోతున్నామంటే ఎంత దుస్థితో మనం గమనించాలి. దేవుని ఎరగని వారి మధ్య దైవ స్వభావం చూపించాడు దావీదు. మనము దేవుని ఎరిగిన వారి మధ్య దైవ స్వభావం మనం చూపించలేకపోతున్నాం. దైవ లక్షణాలు మనం గుర్తించలేకపోతున్నారు. దేవుని ఎరిగిన వారి ప్రజల మధ్య దైవ స్వభావం మనం చూపించలేకపోతున్నాం. అందుకే దేవుని ఎరగని వారి మధ్య, అన్ని జనుల మధ్య, ఫిలిస్తీన్ల దేశంలో తప్పు లేనివాడుగా, నేరం లేనివాడుగా, దైవ స్వభావం కలిగినవాడుగా 4 నెలలు బతుకుతూ వచ్చాడు. వారి మధ్య ఇంకా ఎన్నాళ్ళు ఉండనో తెలియదు. దేవుని బిడ్డ, ఈ దినాల్లో దేవుని ప్రజలమేయండి, దేవుని మందిరంలో, దేవుని కుటుంబంలో, దేవుని ప్రజలమేయండి, దేవుని ప్రజలముగా మనము దేవుని ప్రజల మధ్య దైవ స్వభావం కలిగిన వారంగా, తప్పు లేని వారంగా, నేరం లేని వారంగా, పొరపాటు లేని వారంగా జీవించాలి. ఇది సవాలుతో కూడిన దావీదు యొక్క క్రైస్తవ జీవితం. పరాయి వారి మధ్య దైవ స్వభావం చూపిస్తూ వచ్చాడు, నేరం లేనివాడు, తప్పు లేనివాడుగా. మరి దేవుని ప్రజలమేంటి, దేవుని ప్రజల మధ్య మనం ఎందుకు తప్పు కలిగి జీవిస్తాము, ఎందుకు నేరాలు చేస్తూ జీవిస్తాము, ఎందుకు పొరపాటు చూపిస్తాము? దైవ స్వభావము, దేవదూత స్వభావం వల్లే మనం జీవించాలి. అనగా దైవముఖము, దేవుని యొక్క దూతలో తప్పు, లోపము, పొరపాటు కనబడదు. అలాంటి దైవ స్వభావం కలిగిన వారంగా మనం జీవించాలని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. ఇక్కడ జీవిస్తే అన్యుల మధ్య కూడా జీవించగలం. ఇక్కడే జీవించేది రాకపోతే
ఇక్కడే నడుచుకునేది రాకపోతే, ఇక్కడే మసులుకునేది రాకపోతే, ఇక్కడే దిద్దుకునేది రాకపోతే, ఇక్కడే కనపరిచేది లేకపోతే బయట ఏం కనపరుస్తాం? క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారనే లేఖనము గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో రాసింది ఆ మాట. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో మాట చదవండి. ఏముంది అక్కడ? క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ 3వ అధ్యాయం. కాబట్టి విశ్వాస సంబంధులే మా చదవండి. లేక 26వ వచనం చదవమా, పైనే ఉంది. క్రీస్తు చేసినందుకు మీరందరూ విశ్వాసంలో దేవుని అదే ఇంకా కింద చదవండి. 27వ వచనం, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ అదే అన్నమాట, క్రీస్తును ధరించుకొని ఉన్నాను. మనం ధరించుకునేది ఎవరిని? క్రీస్తును ధరించుకున్నాం. కాబట్టి నేను ఈ తెల్ల బట్టలు ధరించుకున్నా. అందరికి ఎర్ర కనపడతాయా? నేను తెల్ల బట్టలు ధరించుకున్నాను. అందరికి ఎట్లా కనపడాలి? తెల్లగానే కనపడాలి. ఎర్ర కనపడుతున్నాయంటే మురికి కనపడుతున్నాయంటే మురికి చేసుకున్నాయని అర్థం. దేవుని బిడ్డ, యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచిన నీవు, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన నీవు, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన నీవు, క్రీస్తు యొక్క అలవాట్లు, క్రీస్తు యొక్క పద్ధతులు, క్రీస్తు యొక్క క్షమాపణ గుణం, క్రీస్తు యొక్క దైవ స్వభావం, క్రీస్తు యొక్క ప్రేమ గుణం, క్రీస్తు యొక్క తత్వము, క్రీస్తు యొక్క సుగుణములు మనం అందరం కలిగి ఉండవలెను. అప్పుడు మనల్ని చూచిన వారు క్రీస్తును చూచేలా ఉంటారు. మనల్ని చూచిన వారు క్రీస్తును చూచేలా ఉంటారు. అది దైవ స్వభావం, దైవదూత స్వభావం ధరించుకున్నాడు దావీదు. ఎక్కడ? ఫిలిస్తీన్ల యొక్క రాజ్యంలో వాళ్ళు గుర్తించగలుగుతారు. మన ఇంట్లో గుర్తించలేకపోతున్నాం. దైవ స్వభావం ఉందో, యా స్వభావం ఉందో. ఇంకా యా స్వభావం కలిగిన వారం మనం? దైవ స్వభావమా, ప్రేమ స్వభావమా, ఈర్ష్య స్వభావమా, కపట స్వభావమా, వైర స్వభావమా, క్రోధ స్వభావమా, దుర్మార్గ స్వభావమా, అన్యాయ స్వభావమా, లంచగొండి స్వభావమా, సంఘంలో, సమాజంలో, ఉద్యోగం చేసే చోట, పని చేసే చోట, ఇరుపరు వారి మధ్య, వ్యాపారంలో, అయిన పని వారి మధ్య ఎటువంటి స్వభావం? మన దైవదూత వలె నువ్వు ఉన్నాడు. ఎవరన్నారు అన్నమాట? ఆకీసు రాజు అన్నాడు. ఒక సున్నతి లేనివాడు, దేవుని ఎరగనివాడు, నిజ దైవం గుర్తించలేనివాడు ఆ మాట అన్నాడు. అలాంటి సాక్ష్యం పొందగలుగుతూ వచ్చాడు. అన్నీ తెలిసిన వారి మధ్య ఏమనిపించుకుంటున్నాం మనం? మనమే పరీక్షించుకోవాలి. ప్రభు ఇప్పటి నుండే మన జీవితాన్ని సరిచేయబడి అలాగా లోన బయట అనగా క్రైస్తవుల మధ్యను బయట వారి మధ్యను దైవ స్వభావం కనపరుచు ఉన్నట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక. మోకరించండి. పరలోకపు తండ్రి, వందనాములు, స్తోత్రములు. ఇంతవరకు సహాయపడ్డారు. మీరు చేసిన మేలు ఉపకారాల కొరకు కృతజ్ఞతలు. పరాదేశంలో సంవత్సరం 4 నెలలు ఉన్నప్పటికీ దైవదూత వలె ఉన్నావు. నా దృష్టికి తప్పుగా నేరం కానీ ఎప్పుడూ చేయలేదు అని దావీదు గురించి స్టేట్మెంటు, మంచి యొక్క సాక్ష్యాన్ని ఆ జనుల మధ్య ఇవ్వగలుగుతూ వచ్చాడు ఆకీసు రాజు. పరలోకపు తండ్రి, మా యొక్క దైవ స్వభావము మేము నివసిస్తున్న జనుల మధ్య, చదువుతున్న విద్యార్థుల మధ్య అయితేనేమి, పొలం పనులు చేసే వారి మధ్య అయితేనేమి, వ్యాపారాలు చేసే మధ్య అయితేనేమి, ఉద్యోగస్తుల మధ్య అయితేనేమి, ఇరుగుపొరు వారి మధ్య అయితేనేమి, స్నేహితుల మధ్య అయితేనేమి, అయిన పని వారి మధ్య అయితేనేమి, బంధువుల మధ్య అయితేనేమి, సంఘములు అయితేనేమి, సమాజంలోనే అయితేనేమి, ఎటువంటి వారి మధ్య అయినా మేము దైవదూత స్వభావము కలిగిన వారముగా ఉండగలుగుటకు సహాయం చేయండి. కుటుంబంలో ఒక రీతి, సంఘంలో ఒక రీతి, బయట ఒక రీతి, ఆ రీతిలుగా స్వభావాలు మారకుండా నేడు ఒకే రీతిగా ఉండే దేవుడు నువ్వే. మార్పులేని యెహోవా, దైవ స్వభావం మార్పులేని బ్రతుకు మేము బ్రతికే వారంగా ఉండగలుగుటకు సహాయం. యూట్యూబ్లో వింటున్న బిడ్డలను కూడా దీవించండి. అలాంటి దైవ స్వభావం అనేకులు కనపరిచే వారంగా సంఘంలో, కుటుంబంలో, సమాజంలో, బయట అన్ని లేదా వారు మా గురించి మంచి స్టేట్మెంటు, మంచి సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండగలుగుటకు, వారి మధ్య మేము మసలగలుగుటకు, ఆ విధంగా జీవించగలుగుటకు మాకు అందరికీ మంచి హృదయము అనుగ్రహించి సహాయం చేయమని, చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించమని, ఘనత, మహిమ, ప్రభావాలు పొంద స్తుతి చెల్లించుకుంటూ ముందున్న వారం పరిచయం ఆశీర్వదించమని యేసు ప్రభువు వారి ఘనమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్నింటి సాహసం ఇప్పుడెల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలమ్మ. రేపు కూడా 4 గంటలకు సిస్టర్స్ మీటింగ్ రండి. సాయంకాలం వచ్చే ఆదివారం 9:30 గంటలకు ఆరాధన కొరకై ఉదయకాలం మనం అందరం చేరేస్తాం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఆఫ్ చేయి, కెమెరా ఆఫ్ చేయి.
కెమెరా ఆఫ్ చేయండి.